లేబర్ ఛార్జ్ ఒక్కటే వచ్చేసి దిస్ విల్ షాక్ యూ యాక్చువల్లీ. దట్ డిడ్ షాక్ మీ యాజ్ వెల్. 15.7 చూపిస్తుంది యావరేజ్. నార్మల్ కార్స్లో కూడా రావు. BMW 15 ఇస్తుందంటే ఎవరు నమ్మరు, బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. చేర్చి ఉంటే చచ్చిపోతుంటా. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఫైనలీ నేను చాలా రోజుల నుంచి చెప్పే వ్లాగ్ మీకోసం తెచ్చేసిన ఈరోజు. సో BMW మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, BMW కొనాలంటే జనాలు అందరూ ఆలోచించేది ఏంటంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది, కొన్నాక దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేయొచ్చా, చూసుకోవచ్చా. ఐ డోంట్ టెల్ యూ ఎనీథింగ్. సో దాని గురించి ఈరోజు బ్లాగ్లో మాట్లాడుకుందాం. ప్రతి దగ్గర సైడ్కి తిప్పాలి. ఇంత స్పీడ్ బ్రేకర్లు ఎందుకు రాయేస్తారు రోడ్లలో? సో ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ అంటే మనం ఫస్ట్ చూసేది ఏంటంటే సర్వీసు. మనం మన కార్ తీసుకొని 2 years అవుతుంది అండ్ 2 services అయినాయి. యూజువల్లీ సర్వీస్ వచ్చేసి 12,000 లేదా 1 yearకి వస్తుంది. మనం 12,000 kilometers తిప్పలేదు కాబట్టి వీ హ్యాడ్ టు గివ్ ద కార్ ఫర్ పీరియాడిక్ సర్వీస్, దట్ ఈస్ ఆఫ్టర్ 1 year. సో 2 yearsలో 2 times సర్వీస్కి ఇచ్చిన. అండ్ ఇప్పటి వరకు మాకు సర్వీస్కి ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఒక 70,000 అయింది. అది ఒక సెన్సర్ కట్ అయింది కదా, దానికోసం ఒక 70,000 అయింది. అండ్ సెకండ్ సర్వీస్ అడిగితే చాలా ఎక్కువ అయిందనే చెప్పాలి. సో చాలా ఎక్కువ అయ్యి we didn't get the car for 1 week. యాక్చువల్లీ కార్ రెడీ ఉండే, మనం తీసుకోలేదు బికాస్ అమౌంట్ ఎక్కువ కదా అని. సో ఎంత అయింది అని మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయండి. నా బ్లాగు ఆల్మోస్ట్ లైక్ 1 lakh అయింది. నేను బ్రేక్ డౌన్ చూపిస్తా ఏమేమి కాస్ట్ అయినాయి అని. కొన్ని కాస్ట్ చూస్తే మీ దిమ్మ తిరిగిపోద్ది. సో అవన్నీ చూపిస్తాను నేను ఎంత అయింది ఏంటి అని. సో లాస్ట్ వరకు వెయిట్ చేయండి బ్లాగు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైలేజ్. పెట్రోల్ కార్ అయితే మనం మైలేజ్ గురించి ఆలోచించాలి, బట్ దిస్ ఇస్ అ డీజిల్ 2 liter ఇంజిన్ విచ్ గివ్స్ అరౌండ్ 12-13 ఇన్ సిటీస్. అండ్ హైవేలో అయితే 18, 19, 20 ఇంకా ఎక్కువ వేస్తుంది. నాకైతే 21.5 ఇచ్చింది ఇప్పటివరకు హైయెస్ట్ హైవేస్లో. అండ్ సిటీస్లో 12-13 ఈజీగా ఇచ్చేస్తుంది బికాస్ దిస్ ఇస్ అ డీజిల్, నాట్ అ పెట్రోల్ ఇంజిన్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ 320 LD. నేను ఈ కారు ఎందుకు తీసుకున్నా ఇవన్నీ నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూలో చెప్తా, ఇప్పుడు వద్దు. ఈ వ్లాగ్ ఏంటంటే మరి మెయింటెనెన్స్ కాస్ట్, కార్ తీసుకున్నాక మీరు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏమేమి ఖర్చులు వస్తాయి, ఇవన్నీ చెప్తాను నేను ఈ వ్లాగ్లో. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే దీని టైర్స్, దీని బ్రేక్ ప్యాడ్స్, ఈ ఫ్లూయిడ్స్ ఇవన్నీ వస్తాయి. దీని టైర్స్ వచ్చేసి ఒక 20,000 రావచ్చు నాకు తెలిసి, రఫ్లీ ఒక 20,000 to 25,000 kilometers తిరగచ్చు. దిస్ ఇస్ అ వెరీ స్మాల్ టైర్, అంటే థిక్నెస్లో నేను చెప్పేది. సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ కదా, చాలా తక్కువ ఉంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ రియలీ వెల్ టు కీప్ అప్. అండ్ రోడ్స్ మనం వెళ్తుంటాం కదా, ఎక్కువ గుంతలు ఉన్నాయనుకోండి, చాలా స్లోగా దించాలి. గట్టిగా దించితే రిమ్ బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏడా చింటుగా ఇలా వస్తావు. సో ఆ రిమ్ బెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీరు స్లోగా నీట్గా దించిన అనుకోండి గుంతలో ఏం అవ్వదు రిమ్ము. సో ఇప్పటి వరకు మనకు 2 yearsలో ఏం కాలేదు రిమ్ బెండ్ అలాంటివి ఏమి. అండ్ మనం వీల్ అలైన్మెంట్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. యాక్చువల్లీ సర్వీస్లో ఇంక్లూడ్ ఉండే వీల్ అలైన్మెంటు, బట్ వీల్ అలైన్మెంట్ కొంచెం కాస్ట్ ఎక్కువైంది. సో వీ హ్యాడ్ టు రిమూవ్ దాట్. బయట ఎక్కడైనా చేయించుకుందామని చెప్పేసి సర్వీస్లో తీసేపించి చూపించాలి. ఇంకా నేను ట్రిప్ వెళ్ళేసి వచ్చినా కదా, ట్రిప్ వెళ్ళిన తర్వాత చేపిద్దాంలే అని నేను ఐ కెప్ట్ క్వైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వీల్ అలైన్మెంట్ చేయించాలి. వీల్ అలైన్మెంటే ఒక 20,000 to 25,000 రఫ్లీ అవుతుంది. అండ్ దీని బ్రేక్ ప్యాడ్స్కి వచ్చేసి రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చి ఇట్ విల్ డిపెండ్ మీరు ఏ బ్రాండ్ వేపిస్తుండ్రో. ఒకవేళ బ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ వేపించాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్
8,000 to 15,000 మధ్యలో ఉంటుంది రేర్ బ్రేక్ ప్యాడ్స్. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 7,000 to 12,000 మధ్యలో. సో ఫ్రంట్ తక్కువ, రేర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేర్ బ్రేక్స్ కదా, దిస్ ఇస్ అ రేర్ వీల్ డ్రైవ్ కార్ కాబట్టి. సో రేర్ ఎక్కువ రీడ్ అవుతుంది. సో రేర్ బ్రేక్స్ విల్ బీ కాస్ట్లియర్ కంపేర్డ్ టు ద ఫ్రంట్ బ్రేక్స్. బట్ 4 వచ్చేసి ఇదే 4 వచ్చేసి డిస్క్ బ్రేక్స్తోనే వస్తుంది ఈ కారు. అండ్ దోస్ ఆర్ వెంటిలేటెడ్ బ్రేక్స్. గాలితో కూడా కూలింగ్ అయ్యే స్పెషాలిటీ ఈ బ్రేక్స్లో ఉన్నాయి. సో బ్రేక్స్ ఆర్ స్ట్రాంగ్. బట్ మీరు బ్రెంబోకి అప్గ్రేడ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాయి బ్రేక్స్. సో యా దట్ ఈస్ అ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని టైర్స్ వచ్చేసి యూ కెన్ గో ఫర్ పిరలీ ఆర్ మిచెలిన్. ఈ కార్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు మిచెలిన్, ఎందుకంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్, కార్నరింగు అండ్ టైర్ లైఫ్ కూడా. పిరలీ టైర్స్ వచ్చేసి ఒక 10,000-15,000 ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు మిచెలిన్ టైర్స్. కాస్ట్ ఎక్కువ అండ్ లైఫ్ కూడా చాలా తక్కువ. సో దట్ ఈస్ అ మెయిన్ థింగ్. లైఫ్ ఎక్కువ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, అన్నీ కావాలంటే మిచెలిన్ తీసుకోవాలి. ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 80,000 to 95,000 మధ్యలో. అండ్ పిరలీ వేపియాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,10,000 మధ్యలో వచ్చేస్తుంది పిరలీ 4 టైర్లు చేర్చి. అండ్ యూ క్యాన్ షఫల్ ద టైర్స్ ఇన్ దిస్ కార్. ఫ్రంట్ టైర్ సెక్షన్స్ వచ్చేసి వేరే ఉంటుంది, వెనక టైర్స్ వచ్చేసి వేరే సెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వెనక్కు కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది టైర్స్, బికాజ్ ఇట్స్ అ రియర్ వీల్ డ్రైవ్ అండ్ యూ కెన్ డూ డ్రిఫ్టింగ్ ఆల్ ఇన్ అ BMW. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బ్రేక్ ప్యాడ్స్తో పాటు ఏం చేంజ్ చేయించాలంటే బ్రేక్ ఫ్లూయిడ్స్ కూడా చేంజ్ చేయించాలి. బ్రేక్ ఫ్లూయిడ్స్ కూడా ఒక 2,000 to 2,500 మధ్యలో అవుతుంది 2 బ్రేక్స్ చేర్చి. సో దట్ ఈస్ అ థింగ్. డిస్క్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేపిస్తూ ఉండాలి. ఎక్కువ రస్ట్ ఏమన్నా అయితే డిస్క్ చేంజ్ చేయాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ. BMW డిస్క్ కూడా అంతే కాస్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ లైక్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 60,000 to 70,000. సో యా దీస్ ఆర్ ద థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ మన BMWకి మనం చాలా ఎక్కువ ఖర్చు పెట్టినాం నార్మల్ కార్ కంటే. ఎందుకంటే మనకి 2 సార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. ఒకటి వచ్చేసి మన యాక్సిడెంట్ అయినప్పుడు ఇట్ కాస్టెడ్ అరౌండ్ 8 lakhs ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 8.5 lakhs. ఎవ్రీథింగ్ వాజ్ క్లెయిమ్డ్ అండర్ ఇన్సూరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాట్ బైట్ అయి ఉన్నింది, అది నేను బ్లాగ్ చేసిన. ర్యాట్ బైట్ది 3.5 lakhs ఏమో అయ్యింది. 3 lakhs ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. అనదర్ 30,000 to 40,000 వీ హ్యాడ్ టు పే. సో దట్ ఈస్ అ థింగ్. కార్ తీసుకున్నాక చాలా నీట్గా మెయింటైన్ చేయాలి. దీని టైర్ లైఫ్స్ కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రోడ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రోడ్స్ బాగాలేకపోతే ఈ కార్ తీసుకెళ్ళనే కూడదు బయటికి. మనం ఇంత ట్యాక్సీలు కట్టి ఈ కార్ కొన్నా కూడా మంచి రోడ్స్ లేవు ఈ కార్ తోలేకి. ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంటుందంటే మన ఐఫోన్ పెడితే కూడా ఐఫోన్ అంత కూడా ఉండదు. 17 Pro Max ఉంది కదా సైజు ఫోను, అంత ఉంటుంది మీ కార్ గ్రౌండ్ క్లియరెన్స్. అంత ప్రాక్టికల్ కంటే అలా చెప్పచ్చు. సో మనం డబ్బులు పెట్టి కారు కొనవచ్చు. ఒకవేళ లోనో ఏదో ఒకటి చేసి కారు కొన్నా కూడా దాని తర్వాత వచ్చే ఖర్చులే ఎక్కువ. సర్వీస్ వచ్చేదాకా ఓకే, మనం తీసుకున్నది డీజిల్ కాబట్టి ఓకే, మైలేజ్ బాగా ఇస్తుంది, డైలీ లైఫ్లో పెద్ద ఖర్చు అవ్వదు. బట్ సర్వీస్ టైంకి వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది, ఎంత వేస్తారో బిల్లు అది ఇది అని. అండ్ నేను ఒక ఫ్యాక్ట్ చెప్తా, నేను చెప్పినా కదా బ్రేక్ డౌన్ చూపిస్తానని సర్వీస్ది. ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. మొత్తం ఆయిల్, ఈ బ్రేక్ ఫ్లూయిడ్స్, క్లీనింగు, ఇన్స్పెక్షను ఇవన్నీ మనకే వేస్తారు. అవన్నీ కాకుండా లేబర్ ఛార్జ్ ఒక్కటే వచ్చేసి దిస్ విల్ షాక్ యూ యాక్చువల్లీ. దట్ డిడ్ షాక్ మీ యాజ్ వెల్.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని ఇన్సూరెన్స్. ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు గెట్ రెన్యువల్ ఆఫ్ ద ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1,50,000 to 3 lakhs మధ్యలో వస్తుంది. మీ ప్లాన్ తీసుకునే ప్రకారం ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మీకు ఖర్చు పడుతుంది. సర్వీస్కి వచ్చేసి 1 lakh వేసుకోండి అరౌండ్. అండ్ ఇన్సూరెన్స్కి వచ్చేసి 1.5 to 2 lakhs వేసుకోండి మ్యాక్సిమం. దట్ ఈస్ ద లీస్ట్ యూ కెన్ కీప్. 2 lakhs పెట్టుకున్న 3 to 3.5 lakhs ఓన్లీ దీనికే అయిపోద్ది, ఇన్సూరెన్స్ అండ్ సర్వీస్కే. సో దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ యూ షుడ్ బేర్. 1 yearలో ఇంత ఉంటుంది. 1 yearలో 3 to 3.5 lakhs సపరేట్గా పెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈఎంఐ మీరు తీసుకున్నా కూడా స్టార్టింగే ఒక 60,000 to 75,000 మధ్యలో ఉంటుంది. అండ్ దాట్ యూ హ్యావ్ టు పే ఇట్ ఎవ్రీ మంత్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ డౌన్ పేమెంట్ యూ డూ. ద పీరియడ్ మే రెడ్యూస్, అంటే మీరు కట్టే పీరియడ్ తగ్గచ్చు. బట్ ఈఎంఐ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 50,000 అప్రాక్స్ పెట్టుకోండి. 50,000 to 70,000 మధ్యలో కూడా ఎవ్రీ మంత్ యూ విల్ హ్యావ్ టు పే ద ఈఎంఐస్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ యా, సో దీస్ ఆర్ ద మెయింటెనెన్స్ కాస్ట్ యూ విల్ హ్యావ్ టు బేర్ ఆఫ్టర్ గెటింగ్ అ BMW. సో యా, ఎవరైనా కొనుక్కుంటుండ్రు BMW, మెయింటెనెన్స్ గురించి తెలియదు, వాళ్ళు ఎక్కువ శాతం వీడియోస్ లేవు నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో. సో యా, దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుంటుంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్. నెక్స్ట్ ఓనర్షిప్ రివ్యూలో మనం ఈ కారే స్పెసిఫిక్గా ఎందుకు తీసుకున్నాం అంటే డీజిల్ వర్షన్ అని నేను చెప్తా ఆ వ్లాగ్లో. దిస్ ఈజ్ జస్ట్ మెయింటెనెన్స్ వ్లాగ్ అని చెప్పి నేను అవన్నీ ఇంక్లూడ్ చేయలేదు ఈ వ్లాగ్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రివ్యూ అడుగుతున్నారు అందరూ. సో రివ్యూ వచ్చేసి నేను ఓనర్షిప్తో పాటు రివ్యూవే చెప్పేస్తా కార్ది. ఇంటీరియర్ ఇవన్నీ చూపించిన ఆల్రెడీ, నేను పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు మళ్ళీ. బట్ ఫర్ యూ గైస్ ఐ డూ అ రివ్యూ, కంప్లీట్ రివ్యూ, ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ 2 years. నా వ్లాగ్స్ చాలామంది చూస్తుండ్రు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తుండ్రు వీడియోస్. ఒక 10-15% సబ్స్క్రైబ్డ్ పీపుల్ చూస్తుంటే 80 to 85% పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దే జస్ట్ వాచింగ్ ద వ్లాగ్స్. సో యా, నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ చేస్తూ ఉంటా, సో అక్కడ కూడా ఫాలో అయిపోండి డైలీ అప్డేట్స్ కోసం. సో యా, that being said, I'll end my vlog here. Don't forget to follow me on Instagram. Don't forget to like, share and subscribe to my YouTube channel. నెక్స్ట్ ఏమేమి కంటెంట్ కావాలి మన BMWలో అని కూడా కామెంట్ డౌన్ చేయండి. సో I'll do such vlogs. చూడండి, ఈరోజు మనం డ్రైవ్ చేసినాం కదా, ది యావరేజ్ చూపిస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ అరౌండ్ 15. ఇంకేం కావాలి చెప్పండి మనకి మైలేజ్? 15.7 చూపిస్తుంది యావరేజ్. నార్మల్ కార్స్లో కూడా రావు. BMW 15 ఇస్తుందంటే ఎవరు నమ్మరు, బట్ ప్రాక్టికల్లీ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. ఈజీకి 12-13 ఇచ్చేసిద్ది. ఇంకా బాగా తోలితే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. సో దట్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ డ్రైవింగ్ స్టైల్, నాట్ రైడింగ్ స్టైల్. సో యా, విత్ దాట్ బీయింగ్ okay, cool brother. With that being said, I'll end my vlog here. Thank you for watching. Hey, undra indukra neeku. So yeah, thank you for watching. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. So yeah, thank you for watching. Bye. See you in the next one.